అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైసీపీ యువత పోరు నిరసన కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైసీపీ యువత పోరు నిరసన కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాజీ సీఎం వైసీపీ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు నిరసన కార్యక్రమం. వైసీపీ క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీగా ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చేలా చేయాలని, నేటి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను తెలియజేస్తూ జిల్లా డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాటేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వరరాజుతో పాటు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జిల్లా పరిధిలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరం కాలం గడిచినప్పటికీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా యువతకి మోసం చేసినటువంటి తరుణంలో ఈరోజు యువత పోరు అనే పేరుతోని ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేయాలని వారి ఆదేశాల మేరకు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మత్స్యరస విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులకి, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి యువజన విభాగం అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా మేము చెప్పగలిగింది ఒకటే, ఈరోజు యువత ముఖ్యంగా ఏదంటే ప్రతి యువతకి కూడా నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. సంవత్సరం కాలం జరిగింది. 36,000 రూపాయలు ఈ రోజుకి ఏ యువతకు కూడా ఈరోజు అకౌంట్లో జమ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 1,30,00,000 మంది యువత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు తీసి యువతకి బాసటగా నిలుస్తానని చెప్పేసి యువగలంలో పాదయాత్రలోని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళ సంవత్సరం కాలం గడిచింది, 5 లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చి ఉండాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా టెన్యూర్లో 19 to 24 మనం చూసుకోగలిగితే శాశ్వత ఉద్యోగాలు అంటే ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద యువత పోరు కార్యక్రమం. యువతని అండ్ విద్యార్థులను ఏడాది కాలంగా మోసం చేస్తున్న ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాండం ఇవ్వబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లున్నాయి. మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఇప్పటి వరకు ఒక టీచర్ని కూడా భర్తీ చేయలేదు. లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే క్యాలెండర్ లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి యువత అంటే మహిళ గాని మగవాడు గాని నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక
కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ కేమో మంత్రి జాబు. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అన్నారు, ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఇంటింటికి వెళ్లి బాండ్లు. స్మార్ట్ మీటర్లను ప్రతిఘటించండి, ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రతిఘటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి విశాఖపట్నం రాష్ట్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన మెప్పించడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కోసం ప్రధానంగా ప్రతి ఊళ్ళో, ప్రతి టౌన్లో ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పిలుస్తుంది. స్మార్ట్ మీటర్లు పెట్టామని గవర్నమెంట్ చెప్పలేదు, ఎన్నికల ముందు పెట్టమని ప్రజలు అడగలేదు. పైగా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకుడు, అలాగే పయ్యావులు కేసు ప్రస్తుతం ఆర్థిక మంత్రి, వీళ్ళిద్దరూ కూడా కోర్టులో కేసు వేశారు. సెకీ ఒప్పందం రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు. స్మార్ట్ మీటర్లు అన్నీ కూడా ఈ అదాని కంపెనీ. ఇక్కడ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు వ్యవసాయ రంగం కోసం సప్లై చేసిన వాళ్ళు షిరిడి సాయిబాబా కంపెనీ. ఈ షిరిడి సాయిబాబా కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా ఇలా కేటాయించారని ఈ కంపెనీ మీద ధ్వజమెత్తింది తెలుగుదేశం. ఈరోజు అదే తెలుగుదేశం షిరిడి సాయిబాబా కంపెనీతో ఒప్పందం చేసుకొని వాళ్ళకి మీటర్లు, విద్యుత్ ఒప్పందాలు, ఇప్పుడు ఇండోసోల్ కంపెనీకి భూములు సేకరించి ఒకటి అన్ని చేస్తాం. రైతులు మేము ఓమన్నా సరే అమ్మాయిపట్నం దగ్గర భూములు కేటాయించి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండానే, రైతుల యొక్క అనుమతి లేకుండానే కంపెనీకి భూములు దారాదత్తం చేసింది. ఎక్కడ లేదు. ఏపీఐసి భూములు ఎక్వైర్ చేసి ఆ తర్వాత కంపెనీ. విశాఖలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, తక్షణమే యువతకు నెలకు 3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అదేవిధంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ఆ పేద విద్యార్థుల యొక్క, నిరుద్యోగ యువతీ యువకుల యొక్క కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొట్టబడి అన్యాయం చేపట్టారో ఆ యువతీ యువకుల్ని, ఆ విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసుకుని ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు ఇంకోటి చందు గారు, అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్లా విజయప్రసాద్ గారు, రాజబాట సమన్వయకర్త దేవేంద్ర రెడ్డి గారు, భీముల సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పార్లమెంటు
పరిశీలకులైనటువంటి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు గది బాబురావు గారు, మాజీ శాసనసభ్యులు దైనాల్ విజయ్ కుమార్ గారు, చంద్రపూడి వెంకటరామయ్య గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోదరి బొర్తి కళ్యాణ్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారు, సీనియర్ నాయకులు కొలాగు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని ఆరిజిన్ పరిశ్రమలో సోమవారం ఓ పైప్ లైన్ లీక్ అయింది. ఈ ఘటనలో లిక్విడ్ పడడంతో కార్మికులు జగదీష్, తులసి తీవ్రంగా గాయపడినట్లు సిఐటియు నాయకులు సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఒక ఘోర ఘటన అనేటువంటిది ఇప్పుడే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆర్జిఎన్ పరిశ్రమలో ఒక లిక్విడ్ పడడం వల్ల ఇద్దరు కార్మికులు జగదీష్, తులసి అనేటువంటి కార్మికులు గాయాలతో విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రత సక్రమంగా పాటించకపోవడం వల్ల, భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల ఎస్సీజెడ్లలో కార్మికులు పురుగులా చూస్తూ ఉన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. రామ్కీ ఎస్సీజెడ్లు అయితే పూర్తిగా యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రామ్కీ ఎస్సీజెడ్లు అసలు కార్మిక చట్టాలు అమలవడం లేదు, కార్మికులకు భద్రత ఉండడం లేదు, కార్మికుల యొక్క సంక్షేమాన్ని, భద్రతని పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఇట్లన్నిటి మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూగరాజు అన్నారు. హెచ్ఎం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ మేడం గారికి, అలాగే నూతనంగా వచ్చేసినటువంటి టీచర్స్ అందరూ కూడా పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నాగరాజు గారికి, నాన్న గారికి, అలాగే ఉదయ్ గారికి, మాస్టర్ గారికి, గౌరవ్ గారికి, అప్పరావు గారికి, అలాగే మా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే విభాగం కావాల్సిందంటే మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వర్గంగా ఉన్నటువంటి విద్యావ్యవస్థను ప్రజలు పెడతారని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో పడుతున్నటువంటి బాధలకు అనుకూలంగా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి, పిల్లలకి ఏ విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడితప్పని పరిపాలన నుంచి గాడిలో పెట్టి మొన్న రీసెంట్గా 189 సందర్భంగా పిల్లలందరికీ కూడా బట్టలతో పాటు స్కూల్ కిట్స్ అన్నీ కూడా నాణ్యతతో కూడిన ఇవ్వాలన్న ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే మరి పెట్టడం జరిగింది. దాంతోపాటు అదే రోజు వీళ్ళు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా, ఎవరికి కూడా స్కూళ్ళు మానకుండా ప్రభుత్వ బడులు చదువుకునే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈనాటి కళ్యాణ ఉభయదాత్ర సమర్పించిన మధువర్గాలు.
పళ్ళెంతో సహా దేవస్థానం బాధించిన వస్త్రాలు అయితేనేమి, మనం ఏమైనా తెచ్చుకున్న వస్త్రాలు అయితేనేమి. మదురైలో మురగన్ మానాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డిఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. మురుగునకుం நெருக்கம் அதிகம். முருகனின் முதல் அறுபடை வீடும் கடைசி அறுபடை வீடும் மதுரையில் தான் உள்ளன. மதுரை என்பது மீனாட்சி அம்மன் பட்டினம். மீனாட்சி அம்மன் தாய் பார்வதியின் அம்சம். எனவே முருகனின் தாயாரும் மதுரையில் தான் உள்ளார். முருகனின் தந்தை சிவபெருமான் முதல் சங்கத்துக்கு தலைமை ஏற்று மதுரையில் தான் இருந்தார். எனவே இந்த மதுரையில் தாயமே இருக்கிறார், தந்தியும் இருக்கிறார், மகனும் இருக்கிறார். அப்படின்னா மதுரை மக்கள் எத்தனை புண்ணியம் பண்ணி இருக்க வேண்டும். அந்த புண்ணியத்தின் விளைவாக பசும்பொன் முத்துராமலிங்க தேவர் அவதரித்தார். தென் தமிழ்நாட்டின் மாபெரும் தலைவர் பசும்பொன் முத்துராமலிங்க தேவர் முருகனின் அவதாரமாக கருதப்படுகிறார். அவர் சிலைக்கு அருகே மயிலும் வைக்கப்பட்ட உள்ளது. தேவர் மூலம் மனித உறவில் முருகன் வாழ்ந்தார். அந்த பசும்பொன் முத்துராமலிங்க தேவரை தாழ் பணிந்து வணங்குகிறேன். இப்போது மதுரையில் நடத்த ஒரு நிகழ்வை சொல்ல போகிறேன். இன்று மீனாட்சி அம்மன் கோயிலுக்கு போறோம், அருளை பெருக்கிறோம், குங்குமம் பெருக்கிறோம், பிரசாதம் கிடைக்கிறது. ஆனால் இந்த தலைமுறைக்கு தெரியாத ஒரு விஷயத்தை சொல்ல போகிறேன். ஒரு காலத்தில் மதுரையே இருண்டு கிடந்தது. நமக்கு ஒளி கொடுக்கும் மீனாட்சி அம்மன் கோயிலில் ஒளி இல்லை. நமக்கு சிந்தூர் கொடுக்கும் மீனாட்சி அம்மன் கோயிலில் சிந்தூர் கொடுக்க ஆள் இல்லை. ఎంత ఒలిపాడుం இல்லை. 95 కోట్లతో చేపట్టే అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 26న శంకుస్థాపన చేస్తారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. బ్రిడ్జ్ అనేటువంటిది రమారామి 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హ్యావలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హ్యావలాక్ బ్రిడ్జిని మనకి దఖలపడేలా చేసుకోవటం, డిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా హ్యావలాక్ బ్రిడ్జ్ని కానీ హ్యావలాక్ బ్రిడ్జికి కింద ఆనుకుని ఉన్నటువంటి బ్రిడ్జి లంక కానీ ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియు నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నిటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదాహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా 2 సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నాం. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం శంకుస్థాపనతో. ఇందులో భాగంగా నేను తర్వాత నిడదవోలు శాసనసభ్యుడు అయిన తర్వాత నిడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత ఈ ప్రాజెక్టులో అటు కడియంలో, ఇటు రాజమండ్రిలో, కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోలులో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతో ఆ పాయింట్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హ్యావలాక్ బ్రిడ్జి,
అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీల్లో ఒక